ఎలాంటి సంభాషణనైనా అలవోకగా చెప్పేస్తారు బాలకృష్ణ. ఆయన డైలాగ్ డెలివరీకి ఫిదా అయిపోయి అభిమానులుగా మారిన వాళ్ళు ఎంతో మంది. అలాగని బాలకృష్ణ వాటి కోసమని ప్రత్యేకంగా కసరత్తులేమీ చేయరు. నేరుగా సెట్ కి వెళ్లి అక్కడ ఒక్కసారి స్క్రిప్ట్ చూసి కెమెరా ముందుకు వెళ్లిపోతుంటారు. అంతే, ఆ డైలాగ్ అదిరిపోతుందంతే. కేవలం సంభాషణలే కాదు, సినిమాలో కత్తి యుద్ధాలున్నా, గుర్రపు స్వారీలున్నా బాలకృష్ణ నేరుగా రంగంలోకి దిగుతారు. ఆ ఉత్సాహం, ఊపు నాలో ఎప్పుడూ ఉంటుందని చెబుతారాయన. పైసా వసూలు సెట్ లోనూ అదే ధాటిని ప్రదర్శిస్తున్నట్టున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ ని చూపిస్తుంటే బాలకృష్ణ అక్కడే డైలాగుల్ని తనదైన శైలిలో గడగడ చెప్పేస్తున్నట్టున్నారు. తూటాల్లా మాటలు రాసే పూరి, ఆ మాటల్ని అంతే శక్తివంతంగా పలికే బాలకృష్ణ కలిశారు కాబట్టి అభిమానుల అంచనాలు తారస్థాయికి చేరాయి. మరి పైసా వసూలు పంచులు ఏ స్థాయిలో పెరుగుతాయో చూడాలి. ఎవరమ్మా? మైకల్, మదన్, కామరాజు. ఏం చేస్తుంటావు? నేను మీ ఫేవరెట్ ఆర్జెట్ తోప్పుగాడు మైక్. మైకులు స్పీకర్లు ఎవరికి కావాలరా మమ్మల్ని తొప్పడానికి? ఎవరే దీనికి పని రాదు, వాడికి దీన్ని పడేయడం రాదు. నాకేమో ఈ జాబ్ తప్ప ఇంకో జాబ్ రాదు. ఏం చేస్తుంటావు? గాలికి తిరుగుతా, దమ్ము మందు కొడతా, వచ్చిపోయే అమ్మాయిలకి బీట్లేసే బేవార్స్ బ్యాచ్ అని చెప్పొచ్చు కదా. సూపర్ అమ్మా.